మామూలు కాదు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చూస్తుంటే నిజంగా నేను ఇలాంటి కార్యక్రమాలకు రావడం ఏదో మామూలుగా ఫార్మల్గా చెప్పే మాట కాదు, సిన్సియర్గా చెప్తున్న మాట. నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఇక్కడ కూర్చుని ఇవాళ వరకు ఈ ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడి చాలా గొప్పగా ఉంది, విశ్వగురు అనేటువంటి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇలాంటి కళాకారులు మనకుంటాం, మనం ఎంతో ఆనందిస్తున్నాం. కాబట్టి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి, వాళ్ళకి మనం ఎలా చేయూతనివ్వగలుగుతున్నాం అనేది కావాలి. లలిత కళలు అంటే సాధ్యమైనంత వరకు చాలా మంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లో ఫైన్ ఆర్ట్స్ అని ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్కి తెలుగు చేత లలిత కళలు అంటారు, లలితములైన కళలు అని కాదు. లలిత గాయత్రి అనుగ్రహం చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు, ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి కళలు. అవి ఎన్నో 5 లలిత కళలు. అందులో ఇప్పుడు ఆయన రాంబాబు గారు ఏదో ఒక విభిన్నమైనటువంటి పద్ధతిలో తనకున్నటువంటి కళని ప్రదర్శించాలి, నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి కళాకారులు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో నిరంతరం కృషి చేస్తూ ఈ కళని తీసుకురావాలి అని దీన్ని భారతీయతకి జోడించి విశ్వగురు అనేటువంటి పేరు పెట్టాలని అలాంటి ఆలోచనతోటి ఎన్నో సంవత్సరాలుగా తను తన ధర్మపత్ని ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపొందించాలనుకున్నప్పుడు ప్రైమ్ లైన్ వాళ్ళు దీనికి సహకరించి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో దీన్ని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి శ్రమ చాలా అభినందనీయం, గొప్ప విషయం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వీళ్ళెవ్వరూ నాకు తెలియదు. మీరు